హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 2. షిరిడీలో డే 2. అందరికీ గుడ్ మార్నింగ్. చూడండి, ఎర్లీ మార్నింగ్ షిరిడీ అవుట్ వ్యూ ఎలా ఉందో. బాల్కనీ నుంచి, మా రూమ్ బాల్కనీ నుంచి, ఇక్కడి నుంచి మనం మార్నింగ్ రెడీ అయిపోయి డే 2 స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఇవాళ డే 2లో నాసిక్, త్రయంబకేశ్వరం, ముక్తిద్వార్ అన్నీ వెళ్తున్నాం అనమాట. బస్సు 3 మాట్లాడాం నైటే. పర్ హెడ్ వీళ్ళు బస్సు వాళ్ళు 300 ఛార్జ్ చేస్తున్నారు పర్ హెడ్. అది కూడా వచ్చేసింది మా బస్సు సాయి రాజా. బేసిక్గా నైటే మాట్లాడుకున్నాం అనమాట, స్టే మెంబర్స్ ఉన్నామని, 6 ఉన్నామని. తను కూడా సిగ్నల్ చూపిస్తుంది సార్, ఆరుగురు అని. అట్లా బస్సు ఎక్కేసాం. ఈ బస్సులో అందరు తెలుగు వాళ్ళే అనమాట, అందరూ తెలుగు వాళ్ళే. ఒకే ఫ్యామిలీ మెంబర్స్ 35 మెంబర్స్ ఉన్నారు ఈ బస్సులోనే. మధ్యలో మన బస్సు దారి మధ్యలో ఒక బ్రేక్ఫాస్ట్ ఆగిందనమాట, ఒక రెస్టారెంట్ దగ్గర, అంటే చిన్న హోటల్స్ దగ్గర. అంతగా ఫుడ్ బాగలేదు, కాకపోతే పర్లేదు, యావరేజ్. ఇంకా తప్పలేదు బయట తినడం. 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వీడు. ఏదైనా ఇడ్లీ కానీ దోశ కానీ ఏదైనా పర్ ప్లేట్ 50 రూపీస్. అక్కడి నుంచి మనం డైరెక్ట్గా ఫస్ట్ ముక్తిద్వార్ వచ్చేసాం. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉంది ముక్తిద్వార్లో. ఇది శ్రీరాముడు అనమాట, పాలరాయితో విగ్రహాలు ఉంటాయి ఇక్కడ. చాలా బాగుంటుంది. మన బస్సు దిగిన తర్వాత ఇక్కడి నుంచి మనం అలా లోపల నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. చూసారు, అందరు దిగేసి వాళ్ళని వెతుక్కుంటున్నారు, అందరు కలిసి వెళ్ళడానికి. మా బస్సులోనే దగ్గర 50 మంది ఉన్నారు. అది గోపురం అనమాట, గుడి గోపురం. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు గుడికి. మన షిరిడి నుంచి ఫస్ట్ స్టాప్ ఇదే అనమాట, ముక్తిద్వారు. గుడి లోపల చాలా బాగుంటుంది వ్యూ మాత్రం. మొబైల్స్ ఎలవ లేదన్నారు, కానీ ట్రై చేద్దాం. గుడి లోపలికి వచ్చేసాం మనం. ఇదంతా సైడ్ వ్యూ అనమాట, చుట్టూ చాలా విగ్రహాలు పెట్టున్నాయి. లోపల అందరూ మొబైల్స్తో వీడియోస్ చేస్తున్నారు, ఎలా లేదన్నా కూడా. సో మనం కూడా వీడియో తీసి స్టార్ట్ చేసాం, వీడియో తీయడం. చాలామంది ఉన్నారు, అందరూ వాళ్ళ కెమెరాల్లో బంధిస్తున్నారు అనమాట. చూడండి, ఎవరు తగ్గట్లేదు, నేను కూడా తగ్గను. జరగండి, నేను వెళ్ళిపోవాలి ఇంకా. చూడండి, ఇక్కడ ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ అయ్యాడంట. అయినా మనలు దగ్గరగా, మన తెలుగు వాళ్ళు ఉంది, అది చేయొద్దని పని చేస్తారు. చూడండి ఇక వ్యూ ఎలా ఉందో. అంతా శివుడు సంబంధించింది, కింద అన్ని లింగాలు ఉన్నాయి శివుడి. చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట వాతావరణం. చూడండి, లోపల చాలా ప్రశాంతంగా ఉంది, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి, మనసు ప్రశాంతంగా ఉందన్నమాట ఇక్కడ. చూడండి లోపల ఈ గుడి మొత్తం ఎట్లా ఉందో. ఇక్కడ మహారాష్ట్రలో టెంపుల్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట, మనలా కాకుండా. అది శ్రీరాముడు అతనే అనమాట విగ్రహం మనకి. ఇక్కడ పక్కన గోపాలకృష్ణుడు ఉంటాడు, కృష్ణుడి విగ్రహం, రాధాకృష్ణుడి విగ్రహం కూడా ఉంది ఆడ. జనాలందరూ చాలా బిజీగా ఉన్నారు ఫొటోస్ తీసుకోవడంలో. నేను మాత్రం వీడియో తీయడంలో బిజీగా ఉన్నాను. అందరి విగ్రహాలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ, అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి, ఋషుల దగ్గర నుంచి అందరివి ఉన్నాయి. మహారాష్ట్రలో ఏంటంటే ప్రతి ఒక్క గుడిలో ఆంజనేయ స్వామి, అలాగే వినాయకుడు విగ్రహం కామన్గా ఉంటుంది ప్రతి ఒక్క గుడిలో. ఈ గుడిలో కూడా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. అన్ని చోట్ల గమనించాను నేను, అది కామన్గా ఆంజనేయ స్వామి విగ్రహం, వినాయకుడి విగ్రహం ఉంటుందన్నమాట. చూడండి, అందరూ ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు. మనమైతే మన ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసాం. జై బజరంగ బలి. అందరికీ ఆ ఆంజనేయ స్వామి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే డే 2 మనం ముక్తిద్వార దగ్గర నుంచి ఇక్కడ మనం నాసిక్ వచ్చేసాం. నాసిక్లో మన అది త్రివేణి సంఘం అంటాం కదా, ఇక్కడ గోదావరి నది ఒడ్డున అనమాట. ఇక్కడ 5 గుడులు ఉంటాయి, చాలా బాగుంటాయి, బాగా ఓల్డ్ గుడి టెంపుల్స్, చాలా ఫేమస్ అనమాట. నాసిక్ ఇక్కడే అనమాట గోదావరికి మనం హారతి ఇచ్చేది పుష్కరాలప్పుడు. ఇది నాసిక్లో మొదటి గుడి అనమాట, పాతది శివాలయం, శివుడి గుడి ఇక్కడ. చాలా బాగుంది టెంపుల్ మాత్రం, పాత కాలం గుడి, చాలా బాగుంది. కానీ ఎప్పుడు చూడండి ఇక్కడే పెట్టారన్నమాట వాళ్ళు. ఈ గుడి ఎప్పుడైనా పడిపోవచ్చని జాగ్రత్తగా ఉండమని చెప్పి వాళ్ళు బోర్డులు పెట్టారు ఎక్కడికక్కడ. చాలా స్టోన్స్ ఎక్కడికెక్కడ బ్రేక్ అయి ఉండే అనమాట, క్రాక్ ఇచ్చి ఉండి.
అందుకే ఎక్కడికక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. జాగ్రత్తగా ఉండండి ఫొటోస్ దిగేటప్పుడు కానీ, నడిచేటప్పుడు కానీ. అలా పాత గుడి. చెట్లు కూడా అట్లనే ఉన్నాయి చూడండి. పిచ్చి చెట్లన్నీ మొలిసి ఉన్నాయి. ఎక్కడికక్కడ క్లీన్ చేయకుండా. చెట్లు మొలిసినాయి తప్ప ప్లాస్టిక్ అట్లా ఏం లేదనమాట. అన్నీ క్లీన్గానే ఉన్నాయి గుడి మొత్తం. చెట్లు మొలిసినాయి అనమాట. పాత గుడి కదా, ఎక్కడికక్కడ మొలిసినాయి. ఇలా స్టెప్స్ ఎక్కి మన లోపలికి వెళ్తుండే, స్టెప్స్ పక్కన కూడా రైట్ సైడ్ మనకి అక్కడ కాషన్ బోర్డు ఏర్పాటు చేశారు. జాగ్రత్తగా ఉండమని గుడి లోపలికి ఎంటర్ అయ్యే ముందు. మా అమ్మ ఏందో చెప్తుంది నందీశ్వరుడికి. ఏమో ఆ కష్టాలు ఆమె చెప్పుకుంటూ ఉండిద్ది. ఆయన విన్నట్టు ఉంటాడు. చూడండి పైన ఆర్కిటెక్చర్ ఎట్లా ఉందో అంతా. ఏవైనా ఆ రోజుల్లో కట్టిన గుడులు వాళ్ళ టెక్నాలజీ వేరనమాట. శిల్పకళలు వేదిక వేరు. మనోడు కూడా గట్టిగా ఏదో కోరుకున్నారు. బహుశా వాడు ప్రవహించాలనేమో, చదువు బాగా రావాలేమో. ఏమో కుర్రోడు మంచి ఊపి ఉన్నాడు. మాతో పాటు వచ్చిన తను కూడా మా బస్సులోనే. చూడండి లోపల ఆ గుడి పైకప్పులు చూడండి, విగ్రహాలు ఏర్పాటు చేశారు చుట్టూ రౌండ్గా. ఆర్కిటెక్చర్ గడు సూపర్గా ఉంది. చూడండి విగ్రహాలు ఎట్లా ఉన్నాయో. చాలా బాగా కట్టారనమాట ఆ రోజుల్లోనే గుడిని. చాలా బాగుంది లోపల. బాగా చల్లగా ఉందన్నమాట లోపల. చూడండి చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళు కూర్చున్నారు ప్రశాంతంగా. శివాలయం, అదిగో శివుడు దేవుడు. అక్కడి నుంచి మనం బయటకు వచ్చేసినాక అలా ముందుకు వెళ్తున్నప్పుడు అమ్మవారి గుడి ఉండిద్ది. ఇక్కడ అమ్మవారి గుడి. మీ అమ్మవారి గుడికి దర్శనం చేసుకున్న బయటకు వచ్చినాక అలా బయటికి వెళ్ళిపోయి పక్కన ఏదో దేవుడు స్వామి గారు ఉన్నారు. ఇదంతా నాసిక్లో ఒక వ్యూ అనమాట. చూడండి ఇక్కడ ఏదో గుమ్మడికాయలు, అనపకాయల సైజులో పెద్ద పెద్ద కాయలు పెట్టారు. ఈ అనపకాయలో గుమ్మడికాయలు ఏం అర్థం కావట్లేదు. పెద్ద కాయలు ఉన్నాయి, చిన్న కాయలు ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. గాజులు అమ్ముతున్నారు. డిఫరెంట్గా షాపింగ్ పెట్టారు. షాపింగ్ ఇక్కడే బాగుంది. చాలా ఉన్నాయి. ఇక్కడ ఉండి డిఫరెంట్ మూలికలు ఉన్నాయి అనమాట. అలాగే ఓల్డ్ కాయిన్స్ ఉన్నాయి, పాతకాల రాజుల కాలం లాంటి కాయిన్స్ ఉన్నాయి. ఇవి కూడా అమ్ముతున్నారు ఇక్కడ. కావాలంటే కొనుక్కోవచ్చు. రుద్రాక్షలు అన్నీ అమ్ముతున్నారు. అక్కడ నుంచి ముందుకు వస్తే చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు పెద్దగా. ఇక్కడ దానిమ్మకాయలు దానిమ్మకాయలు మాత్రం చాలా చీప్ అండి. 100కి 6 కాయలు ఇస్తున్నారు. 6 నుంచి 7 కాయలు దాకా ఇస్తున్నారు. ఆంజనేయ స్వామి ముందు ఆంజనేయ స్వామి, వెనక ఆంజనేయ స్వామి. చెప్పే కదా మనకి ఇక్కడ మహారాష్ట్రలో ఏ గుడిలో చూసినా కామన్గా ఆంజనేయ స్వామి కనపడుతున్నారు మనకి. ఇక్కడి నుంచి అలా ముందుకు వెళ్ళిపోతే, అలాగ ముందుకు వెళ్ళిపోయామంటే ఇంకో గుడి కనపడుతుంది మనకి. చూడండి అది కూడా ఓల్డ్ గుడి, పాత గుడి. మహారాష్ట్రలో ఎక్కువగా శివుడు గుడులు ఎక్కువ ఉండే అనమాట. చాలా బాగుంది వ్యూ మాత్రం. ఇక్కడ మనకి అర్ధ శివుడు అంటే సగం పార్వతి సగం శివుడు అనమాట కనపడింది ఆడ. మొత్తానికి ఇక త్రివేణి సంఘం వచ్చేసాం. ఇక్కడే అనమాట 3 నదులు కలిసేది ప్రాంతం. అందరు ఇక్కడ స్నానాలు చేస్తుంటారు. ప్రజెంట్ ఫ్లో లేదన్నమాట, వాటర్ ఫ్లో లేదు. సో అందుకని కొన్ని వాటర్ బాటిల్ పట్టుకుని పోయే వాళ్ళు పట్టుకుంటున్నారు. అలాగ కూర్చొని స్నానం చేస్తున్నారు. కొంతమంది కాళ్ళు కడుక్కొని నెత్తి నీళ్ళు చల్లుకొని వెళ్ళిపోతున్నారు. వాటర్ కొంచెం క్లీన్ లేదనమాట, వాటర్ ఫ్లో లేదు కాబట్టి. చాలా బాగుంటుంది వాటర్ ఫ్లో ఉంటే ఈడ. సో అలా చూసుకున్న తర్వాత అలా మేము ముందుకు వచ్చేసాం. ఇక్కడ కూడా మళ్ళీ శివుడు ఉన్నారు. ఇది కూడా శివుడే. ఎక్కడ చూసినా శివాలయం. ఓం నమ శివాయ. మీరు అనుకోండి ఒకసారి ఓం నమ శివాయ అని, అంతా మంచి జరిగిద్ది. చూడండి నందీశ్వరుడు, శివుడు. ఇక్కడ మన పూర్వీకులకి పిండదానం చేస్తున్నారన్నమాట. పిండాలు పెట్టి అక్కడ పెట్టేస్తున్నారు. సో అక్కడి నుంచి పక్కకు వచ్చేసామంటే ఇక్కడ సాయిబాబా గుడి ఉంది. సో మేము మాత్రం సాయిబాబా గుడికి కరెక్ట్గా హారతి టైంకి వచ్చేసాం. ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది చూడండి. బయట అన్నదానం చేస్తున్నారు సాయిబాబా గుడి దగ్గర. చూడండి లోపల సాయిబాబా హారతి ఇస్తున్నారు. సో కరెక్ట్ టైంకి ఎంటర్ అయ్యాం మేము కూడా. అలాగ లోపలికి వెళ్ళిపోయి మేము కూడా హారతి దగ్గర నుంచొని దైవ దర్శనం చేసుకుంటున్నాం. కాసేపు మీరు కూడా చేసుకోండి, మీకు కూడా వీడియో చూపిస్తాను. బయట మాత్రం అన్నదానాలు జరుగుతున్నాయి. సో మేము కూడా ఇక్కడ తిని వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. అన్నదానం దేవుడు అన్నం కాబట్టి. సాయిబాబా స్నేహితుడు కుక్క. సో సాయిబాబాకి ఇష్టమైన జంతువు అనమాట. చూడండి ఇక్కడే సాయిబాబాకి హారతి ఇస్తున్నారు ఈ టైంలోనే. అందరూ దైవంలో మునిగిపోయి ఉన్నారన్నమాట, దేవుడి ధ్యానంలో. మీరు కూడా దండం పెట్టుకోండి, హారతి తీసుకోండి. చూడండి బయట వ్యూ అన్నది ఇలా ఉంది. చాలా బాగుందన్నమాట.
ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళామంటే అలా ఎదురుగా ఇంకో టెంపుల్ కనపడుతుంది కదా, అక్కడ టెంపుల్ ఒకటి ఉంది మనకి. చూసారు, ఇది మనం వెళ్తుంది 3వ టెంపుల్ 4వ టెంపుల్. చుట్టూ చిన్న చిన్న టెంపుల్ ఉన్నాయి అన్నమాట చుట్టుపక్కల. మళ్ళీ ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి కనపడుతుంది మనకి ఇక్కడ గుడుల దగ్గర. ఏ టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ ఆంజనేయ స్వామి కనపడుతున్నారు. వీడియో షూటింగ్ నాట్ అవైలబుల్ అంటే ఏడు కూడా అంతే, కానీ అందరూ వీడియో తీసుకుంటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. అలా గుడి లోపలికి వెళ్తున్నాం. ఎక్కడ కూడా శ్రీ ఆంజనేయ స్వామి, ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి. గుడి మండపం లాగా ఉంది, ఇది చుట్టూరా ఓపెన్ ఏరియా ఉంది, మధ్యలో ఇది మండపం లాగా ఉంది. ఇక్కడ కూడా గుడి వర్క్ జరుగుతుంది, ఏదో బాగా డెవలప్ చేస్తున్నారు అనుకుంటా గుడిని, చుట్టూ వర్క్ చేస్తున్నారు. పదండి మనం కూడా గుడి లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసరికి సీత గుహ అనమాట. సీత ఇక్కడ ఉందన్నమాట పూర్వకాలంలో అని ఒక నమ్మకం వెళ్ళది. ఈ గృహ చాలా చాలా సన్నగా ఉందన్నమాట. మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు కానీ, మనిషి కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ ట్రై చేయమాకండి. దీన్ని మాత్రం చాలా చాలా సన్నగా ఉంది. మా అమ్మకే మోకాలు నొప్పి వచ్చి నడవలేకపోయింది కొంచెం దూరం, చాలా ఇబ్బంది పడ్డారు. సో మీలో ఎవరైనా మోకాలు నొప్పులు ఉంటే దీన్ని స్కిప్ చేయండి. మొత్తానికి అందరూ వచ్చేసారు. అందరూ మంచి ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యారన్నమాట, నవ్వుకుంటున్నారు. ఇది బయట వ్యూ అనమాట, సీత గుహ. చూడండి, అక్కడ బోర్డు ఉంది సీత గుహ అని. అందరూ చాలా క్యూ ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ క్యూ చాలా పెద్దగా ఉంది, చాలా రష్గా ఉండేది అనమాట. ఎందుకంటే ఒక్కొక్కరు సన్నగా చిన్న గుహలోంచి వెళ్ళాలి కాబట్టి టైం పట్టిద్దని చాలా రష్గా ఉంది. ఇక్కడ గుడి అంతా చుట్టూరంతా చెట్లు ఉన్నాయి. ఇక్కడ కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, దొంగలు ఎక్కువ ఉంటారంట ఇక్కడ. అంటే పిక్ పాకెట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో అక్కడే వాళ్ళ మైక్లో చెప్తున్నారన్నమాట, దొంగలు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి అని. సో స్టార్టింగ్ చూపించా కదా మన త్రివేణి సంగము, అక్కడి నుంచి వాటర్ వస్తాయన్నమాట. 3 నదుల్లో నుంచి వాటర్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కలుస్తాయన్నమాట. ప్రజెంట్ వాటర్ లేవు కాబట్టి ఇక్కడ ఉంది. సో ఫైనల్గా మనం త్రయంబకేశ్వరం రీచ్ అయిపోయాం. ఇది త్రయంబకేశ్వరం బస్ స్టాండ్ అనమాట. చూడండి, రేకుల షెడ్ వేస్తున్నాడు బస్ స్టాండ్. వీళ్ళ బస్సులు అట్టుండే డిఫరెంట్గా ఉండే వీళ్ళ బస్సులు. ఇక్కడంతా చిన్న ఒక క్యాంటీన్ లాగా ఉంది. మేము ఇక్కడికి వచ్చేసి ఒక కూల్ డ్రింక్ అను పఫ్ తీసుకున్నాం, లైట్గా స్నాక్స్ లాగా. ఇక్కడ నుంచి మనం త్రయంబకేశ్వరం ఎంటర్ అయిపోయాం అనమాట. ఇది త్రయంబకేశ్వరం క్యూ లైను. మేము త్రయంబకేశ్వరం మండే వచ్చామన్నమాట. సో అందుకని హెవీగా ఉంది క్యూ. ఇదంతా ఫ్రీ దర్శనం లైను. దాదాపు మాకు దర్శనం 4 అవర్స్ పట్టింది. అంతసేపు లైన్లో వెయిట్ చేసాం. కానీ ఇక్కడ మెయింటెనెన్స్ అంతగా సరిగ్గా లేదు. ఇది గుడి ఎంటర్ అనమాట. ఇక్కడ కూడా చూడండి, వినాయకుడు ఉన్నాడు స్టార్టింగ్లో. ప్రతి ఒక్కరు ఇక్కడ వీడియో తీస్తూనే. అన్ని గుళ్ళో అక్కడ సెల్ ఫోన్లు ఎలా చేసుకుంటున్నారు. గుడి లోపల ఫొటోస్ తీస్తున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. ఎవరు ఏమనట్లేదు, చూస్తున్నారు అంతేగాని చెప్పట్లేదు అన్నమాట గుడి ఫొటోస్ తీయొద్దు, వీడియో తీయొద్దని. సో అందుకని మనం కూడా మొబైల్ తీసేసి అన్ని షూట్ చేస్తున్నాం. చూడండి ఎంతమంది లైన్లో ఉన్నారో దర్శనం కోసం. నైట్ వ్యూ చూడండి, చాలా బాగుంది. ఈవినింగ్ 4 to 5 ఆ టైంలో అయితే చాలా వ్యూ బాగుంటుంది అన్నమాట. ఫొటోస్ కానీ బయట బాగా వస్తాయి. ఇది మాతో పాటు వచ్చిన గ్యాంగ్, వీళ్ళు 4 కుర్రోళ్ళు బాగా వచ్చారు. వీళ్ళు ఇంతకుముందు వచ్చారంట, ఇది 4th టైం 5th టైము. నైట్ మా దర్శనం అయిపోయినాక బయట 2-3 కొంచెం ఫొటోస్ తీసేసి అలా ముందుకు వెళ్ళలేము. చూడండి నైట్ వ్యూ ఎలా ఉందో. చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది ఇక్కడ, సోమవారం కాబట్టి చాలా ఎక్కువ మంది వచ్చారు. చాలా టైం పడుతుంది దర్శనానికి. ఇక్కడ జనం ఎక్కువ ఉన్నారు ఏందనుకుంటున్నారా? లోపల శివుడికి అభిషేకం చేసిన వాటర్ ఉంటాయి కదా, అవి అట్లా బయటకు ఇటు నుంచి వస్తున్నాయి అన్నమాట. సో అక్కడ జలాన్ని తలమని చల్లుకొని జనాలు దండం పెట్టుకొని అలా ముందుకు వెళ్తున్నారు. సో మేము కూడా అటువైపు సాగాము అలాగే చేయాలనుకొని.
చాలా పెద్ద గోపురం అనమాట. మన తల పైకి ఎత్తి చూస్తే కానీ కనపట్లేదు చివరి దాకా. చూడండి ఇక్కడే అందరూ వాటర్ చల్లుకుంటున్నారు. చూడండి అభిషేకం వాటర్ ఇట్లా బయటకు వస్తున్నాయి. అందరూ అలా చల్లుకొని ముందుకు వెళ్తున్నారు. ఇక్కడి నుంచి వస్తుంది అభిషేకం వాటర్. శివుడి మీద చల్లిన అభిషేకం, చేసిన అభిషేకం వాటర్. ఇక్కడ శివలింగం ఉంది. సో మొత్తానికి మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మాకు 4 hours పట్టిందనమాట ఫ్రీ దర్శనానికి. జనరల్గా ఇక్కడ 200 రూపీస్ దర్శనం కూడా ఉంది. కాకపోతే మాతో పాటు వచ్చిన అందరూ 35 మెంబర్స్ ఫ్యామిలీ వాళ్ళందరూ ఫ్రీ దర్శనం ఎంటర్ అయ్యారు. సో ఇన్ కేస్ మేము కూడా 200 రూపీస్ దర్శనానికి వెళ్తే 2 hours అయిపోయేది. కానీ వాళ్ళ కోసం మళ్ళీ బస్సులో 2 hours వెయిట్ చేయాలి. సో అందుకని మేము కూడా వాళ్ళతో పాటు ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాం. అందరూ ఒకేసారి బయటికి రావచ్చని. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరం మళ్ళీ బస్ ఎక్కేసి నైట్ జర్నీ స్టార్ట్ అయ్యి మళ్ళీ షిరిడి రీచ్ అయ్యామన్నమాట. షిరిడి రీచ్ అయ్యేటికి 11:30 అయిపోయింది. ఇంతటితో మన డే 2 సమాప్తం. డే 3 రేపు మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను ఎక్కడికి వెళ్ళామో. బాయ్ ఫ్రెండ్స్.